హలో అండి. అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ప్రముఖ నటి, రచయిత అయినటువంటి భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథల్లో అరటికాయ పొడి అనే కథను వినేద్దామండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? రేపు నిజ శ్రావణంలో వచ్చే వరలక్ష్మి వ్రతం నాటికి గెలతో పాటు పిలకల్ని కూడా వేయాలి అరటి చిట్టెమ్మ అంటూ మా అత్తగారు పెరటి వైపు తులసి కోట వెనుక ఉన్న ఖాళీ స్థలంలో మంచి అరటికాయలు కాచే అరటి మొక్క ఒకటి నాటారు. మడిలో ఉన్నారు కనుక మడి నీళ్ళే ఒక బిందెడు ఆ అరటి మొక్కకు పోశారు. ఆయుర్దాదం పోసినట్లు ఆ పక్కనే పందికొక్కు తవ్విపడున్న కరేపాకు మొక్కను 16సారి పాతి తిరిగి ఆ మొక్కకు మడినీళ్లతో ప్రాణప్రదర్శనం చేశారు. అసలు మా అత్తగారి చేతి మీదుగా ఏదైనా చెట్టును చేమ నాటితే పూత పింద సమృద్ధిగా చిరంజీవిగా వర్ధిల్లుతుందని మా అత్తగారి యొక్క అవ్వగారు అంటుంటేదని మా అత్తగారు అంటుంటారు అప్పుడప్పుడు. కానీ మా పెరట్లో చాలా కాలంగా ఉన్న కాయని 4 అరటి మొక్కలు అత్తగారు నాటినవే. బహుశా వాటికి ఈ సాంప్రదాయము తెలిసి ఉండదేమో. ఆ చెట్టు కాయలు కాయని కారణం ఏమిటని మా అత్తగారిని అడిగితే ఆమె ఒక చిరునవ్వు నవ్వి, అవి కాయలు కాచే జాతి అరటి కాదురా, ఒట్టి ఆకుల కోసమే వేశాను అని సెలవిచ్చారు. కాబోలు అనుకున్నాను. కానీ మా పెరట్లో ఉన్న కాయని అరటి చెట్ల యొక్క పీలికల్ని 4 వీధుల అవతల ఉన్న తెలిసిన వాళ్ళు తీసుకెళ్లారు. వాళ్ళ పెరట్లో నాటి పెంచుకోవడానికి. కొన్ని మాసాల తర్వాత ఒకరోజు వాళ్ళ ఇంటి నుండి కొన్ని నవనవలాడే మంచి అరటికాయలు పంపించారు పని మనిషి చేత. ఎక్కడమని విచారిస్తే, మీ ఇంటి నుంచి తీసుకెళ్ళిన అరటి చెట్లు కాయలేనమ్మా అన్నదా పని మనిషి. నేను తెల్లబోయాను. పని మనిషి చెప్పింది వంటింట్లో విన్న మా అత్తగారు కాసేపు అక్కడే పనిగా ఉండిపోయారు. ఆ పని మనిషి వెళ్ళిపోయిందాకా. తర్వాత చాలాసేపటికి వంటింట్లో నుంచి బయటికొచ్చారు. పని మనిషి చెప్పింది విన్నారా అన్నాను. ఆహా, విన్నాను. అదే ఆలోచిస్తున్నాను. బహుశా ఆ 4 అరటి చెట్లు మన పెరట్లో కాయలు కాయకపోవడానికి కారణం భూదేవే అన్నారు మా అత్తగారు సీరియస్గా మొహం పెట్టి. రెండవ కారణం నీరు పారుదల చాలదు అన్నారు. ఈసారి మా అత్తగారు చెప్పిన దాని మీద నాకు నమ్మకం కలగలేదు. అసలు ఆ అరటి చెట్టులు కాయలు కాయకపోవడానికి ఒక విధంగా మా అత్తగారే కారణం. తెరిపి లేకుండా తల్లులు పిల్లలతో సహా మా అత్తగారు భోజనానికి ఆకులు అందించడంతోటే సరిపోయింది ఆ అరటి చెట్టు జీవితం. కాయలు కాచే అవకాశం మా అత్తగారు ఇవ్వందే రెక్కలు తెగిన పశువుల్లా విలబడ్డ ఆ అరటి స్తంభాల పాలిటి మరొక రాక్షసుడు కూడా ఉన్నాడు. వాడే వీడిలాంటి మా మా వంటవాడు. ఆ పేరు అప్పులు. పూర్తి పేరు అప్పలాచారి. మా అత్తగారినే వాణ్ణి ముద్దుగా అప్పులు అంటుంటారు. మేమంతా వాడిని చారి, చార్లు, చారు వగైరా తోక పేర్లతో పిలుస్తుంటాము. అప్పులు బట్టి ఆచారి మాత్రమే కాదు, బ్రహ్మచారి కూడా. తనను పెళ్లాడిసిన మేనమామ కూతురు పెళ్లాడరని ఖచ్చితంగా చెప్పేసిందంట. చెప్పడమే కాదు, అసలు నీలాంటి ఆడంగివాణ్ణి పెళ్ళి అవసరమా? ఏ పిల్లనో పెళ్ళాడి దాని జీవితం నాశనం చేయక ఎక్కడో ఒక చోట వంట చేసుకొని బతుకు అని మా వాడికి సలహా కూడా ఇచ్చిందంట. మరి పెళ్ళి లేకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటావట్రా? ఎవరో ఒక పిల్లల్ని చూసి పెళ్ళాడాలి గాని అంటూ మా అత్తగారు నాకంటే నాకెవరు పిల్లనిస్తారమ్మా? నన్నెవరూ తెలిసిన వాళ్ళు ఇళ్లలోకి పిల్లల్ని చేసుకోరు అని తుడుముతూ కళ్ళు తుడుచుకునేవాడు మా అప్పులు. ఆడదానిలాగా చి పిచ్చి కుంక, నీకేంరా నిక్షేపంలా ఉన్నావు. ఉండు, నేను విచారిస్తాను. ఏదైనా సంబంధం ఉందేమో అంటూ మా అత్తగారే అప్పులు పెళ్లి బాధ్యత అమాంతంగా నెత్తిమీద వేసుకున్నారు ఒకరోజు. ఆనాటి నుండి అప్పులు మా అత్తగారి యొక్క భక్తుడు, భృత్యుడు కూడా. అతడు కష్టపడకుండా అన్ని పనుల్లో సహాయపడుతుండేవాడు. ఒక్క వంట పనిలో తప్ప. ఆమె సంతోషిస్తుందని పొద్దుటే పూజామందిరం ముందు కూర్చొని భక్తితో సుప్రభాతం చదివేవాడు. వంటయ్యాక మా అత్తగారికి ఎదురుగా కూర్చొని సంగీతం పాడేవాడు. ఇదంతా చేసి చివరికి భోజనాల దగ్గరకొచ్చేసరికి అరిటాకుల విషయంలో
మా అత్తగారిని మోసగిస్తుండేవాడు. ప్రతిరోజు మా అత్తగారి కంటే ముందు వెళ్ళి ఉండే వాటిల్లో మంచి అరిటాకులు కోసుకొచ్చుకొని దొంగతనంగా అటక మీద దాచేవాడు. వంట ముగించుకొని తీరిగ్గా అరిటాకు కోసం కత్తిపట్టి పెట్టకెళ్ళే మా అత్తగారు అంతకు ముందు రోజు ఆమెను చూసిన మంచి అరిటాకు కనబడేది కాదు. ఏమిటో ఆవిడ పెరట్లో గర్జించేది. ఒరే అప్పులు, దొంగ వెధవా, ఉన్నా ఒక్క అరిటాకును కోసుకెళ్ళావేట్రా, ఇప్పుడు నా గతేమిట్రా అంటూ ఆ కోసుకొని రాక ఏమి చేయమంటారు? మంచి ఆకులు మీరు దాకొస్తే నా గతి ఏం కావాలా అని అప్పులు తనలో తను వణుక్కుంటూ ఉండడం ఒకసారి వంటింటి వైపు వెళ్ళి నేను విన్నాను. అప్పులు నన్ను చూసి తెల్లబోయాడు. వెకిలి నవ్వు నవ్వుతూ మాట మార్చి, చూస్తిరా అమ్మా, పెద్దమ్మగారు నా మీద నిండా అబాండం వేస్తున్నారు. ఆమె కోసం దాచిన అరిటాకు కోసుకొచ్చి అటక మీద ఉంచి నిజం మా అత్తగారికి తెలిస్తే అప్పులు డేంజర్లో పడతాడు. ఏదో సంబంధం చూసి అప్పులు పెళ్లి చేయిస్తానంటున్న మా అత్తగారి ఔదార్యాన్ని మధ్య అరిటాకు పేచీ వస్తే అప్పులు పెండ్లి కంటే ముందు అంపకాలు జరుగుతుంది. నేను చూసి చూడనట్లు విన్నట్లు ఊరుకున్నాను. నూరైన అరిటాకు కోసుకొని మా అత్తగారు వంటింట్లోకి వస్తుండగానే ఎదురుగా దొంగతనం బయటపడ్డది గదా అని అటక మీద దాచిన అరిటాకును మీకోసం దాచి తెస్తినమ్మా అంటూ ఎంతో శ్రద్ధాభక్తులతో మా అత్తగారికి సమర్పించాడు అప్పులు. మా అత్తగారి ముఖం అరిటాకంతయింది. మంచి అరిటాకు దొరికిందన్న సంతోషంతో అప్పుల మీద కోపాన్ని మర్చిపోయి కృష్ణ అంటూ ఆకు వేసుకొని భోజనానికి కూర్చున్నారు మా అత్తగారు. అలవాటు ప్రకారం మా అత్తగారు వీపు ప్రపంచం వైపు తిప్పి తమ గోడ వైపు తిరిగి ఆకు వేసుకొని భోంచేస్తున్నారు. ఆమెకెదురుగా ఉన్న గోడలో ఎవరైనా ఏ నరసింహ అవతారం ఎత్తి ఆమె ఏం భోంచేస్తుందో తిలకిస్తే తప్ప మానవ మాత్రులకు ఆమె ఏం వంట చేసుకుందో తెలియనివ్వదు. పోని కమ్మని కరేపాకు తాలింపు గుమగుమలను బట్టి అయినా ఆమె ఆ పూట ఏం వంట చేస్తుందో పసిగట్టవచ్చు కొంతవరకు. ఇంతకు ముందరదాకా వస్తే మైలబడుతుందని మా అత్తగారు తన వేసే తాలింపును కూడా ఆచారపు హద్దుల్లో ఉంచేది. కానీ ఆమె భోంచేసే చోట ఉన్న మోడి ఊరగాయలను జాడీల్లో ఉంచి వచ్చే రకరకాల వాసనను మాత్రము ఆమె అరికట్టలేకపోయేది. వంటింటి గడప దాటి ముందు హాల్లో దాకా ఏమిటేమిటో వాసనలు గుబాలించేవి. మా అత్తగారి మడి ఊరగాయల జాడీల్లో నుంచి ఒకసారి మా అత్తగారు భోజనానికి కూర్చున్నప్పుడే మా వారు భోజనానికి కూర్చోవటం తటస్థించింది. మరి ఆవిడ భోజనానికి కూర్చోబోయి మడి ఊరగాయలుండే జాడీలో కదిలిచ్చారో ఏమో గుప్పున ఏవేవో వాసనలు మా వారి ముక్కుల దాకా దూసుకొచ్చాయి. అబ్బా, ఏమిటా వాసన? బత్తాయి పండ్లు ఏమైనా కుళ్ళిపోయాయా? కాదే, ఉండుండు, ఏదో వాసన. పెరటివైపు అంట్లు తోమే చోట రోజు పని మనిషి శుభ్రం చేయడం లేదా? ఏం చేస్తున్నావు ఇంట్లో కూర్చొని అంటూ నన్ను కోప్పడ్డారు మా వారు. అదేం కాదని నచ్చ చెప్పేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. భోంచేస్తుండగానే మా వెనక నుండి మా ఇద్దరి కంచాల్లోనో ఏదో నల్లటి పదార్థం టప్పున పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచాను. మా అత్తగారు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేతిలో గిన్నె పట్టుకొని క్వశ్చన్ మార్కులాగా నుంచున్నారు. ఏమిటా ఇది అన్నారు మా వారు ఊరుకోక. అబ్బో, నీ వంట ఏది? ఏదో కనుక్కోవడం నాకు చేతగాని పనా అన్నారు మా వారు. నాకు నవ్వొచ్చి పారబోయింది. పోనీ నువ్వైనా చెప్పవే చూద్దామన్నారు నా భుజం పట్టి కుదుపుతో. విషమ సమస్య ఏం చెప్పేది? కంచంలో వడ్డించిన వెంటనే కమ్మటి వాసన రావడానికి బదులు అప్పుడే 4 వర్షం తుప్పర్లు పడి భూమి తడిసిన తర్వాత వచ్చే మట్టి వాసన గుబాలిస్తుంది నల్లని పదార్థంలో నుంచి. పోనీ చింతపండా అంటే కాదు, కాకుండానూ పోలేదు. చింతగింజ ఒకటి వేనేనున్నాను, తొంగి చూస్తుందా నల్లని పదార్థంలో నుంచి. ఇంకా చింతపండు పచ్చరేనని తీర్మానిద్దాము అంటే ఏమి తాళ్ళుగా కనిపిస్తున్నాయి పదార్థంలో. ఏదో ఒకటి చటుక్కున చెప్పేసి
అత్తగారి ముందు అవమానాలు పాలవకూడదని నా బాధ. పోనీ నువ్వు కాస్త నోట్లో వేసుకొని రుచి చూసి చెప్పరా అన్నది మా అత్తగారు కొడుకునుద్దేశించి. అబ్బే, అదెట్లా? నీ కోడల్ని అడిగావు ముందు, నీ కోడల్నే చెప్పమను. అదే పదార్థమో తెలిందాక నేను ముట్టుకోను అని తప్పుకున్నారు దొంగ. ఈలోపు భోజనాలు పూర్తయ్యేటట్లున్నాయి అన్నారు మా అత్తగారు. మరీ మంచిది. అసలు ఆ పదార్థం ఏమిటో నీ కోడలు కనుక్కుంటుందో, ఓడిపోయిందని ఒప్పుకుంటుందో కనుక్కో అన్నారు మా వారు నన్ను ఏడిపించడానికి. బాబు, నేను ఓడిపోయాను, నిజంగా నాకు తెలియదత్తా అన్నాను. అంతవరకు నువ్వు నవ్వు బిగబట్టుకొని వడ్డిస్తున్న అప్పులు నేను ఓడిపోయాను అనేసరికి 32 గొగ్గిర్లు పళ్ళు బయటపెట్టి నవ్వాడు. అయ్యో, అదేం నిండా కష్టమని అమ్మగారు నన్ను చెప్పమంటారా? ఆ పదార్థం ఏమని అన్నాడు. సింగరాయకొండలో శ్రీరంగంలో పెరిగిన ఈ అప్పలు చెప్పరా అన్నారు మా వారు. ఆ నల్ల పదార్థాన్ని మా అత్తగారు చూడకుండా అప్పుడు కిందకి తోస్తూ, అప్పులు నిర్లక్ష్యంగా నవ్వుతూ తేలిగ్గా వెంకాయ పచ్చడి అన్నాడు. పక్కున నవ్వేసరికి మా వారికి నాకు కూడా పారబోయి దగ్గొచ్చింది. శబ్దం లేకుండా మూతి మీద వేలేసుకొని మా అత్తగారు కూడా కాసేపు నవ్వి, ఓరి నీ తాడుదెగ, వెంకాయ కాదురా వంకాయ అని ఎన్నిసార్లు చెప్పాన్రా. ఇన్నాళ్ళకు మా ఇంట్లో వంట చేస్తూ ఇంకా నీకు తెలుగు సరిగ్గా వచ్చి అఘోరించలేదేనవరా పించికుంక అని మందలించారు. అప్పులు సిగ్గుపడ్డాడు. పోనీ ఇప్పుడైనా తినండ్రా, పచ్చడి పేరు తెలిసిందిగా అన్నారు మా అత్తగారు. అయ్యో, నాకు సహించది పచ్చడి అని తప్పుకున్నారు మావారు. అదేమిట్రా, చిన్నప్పుడు ఆ చెంచు రాక్షసి చేస్తే తినేవాడివి గదూ ఈ పచ్చడి అన్నారు మా అత్తగారు కాస్త చిన్నబుచ్చుకొని. చెంచు రాక్షసి అసలు పేరు చెంచులమ్మ. మా అత్తగారికి విధవాడపడుచు. ఎలా మంచిదని మా వారు చెప్తూ ఉంటారు. భర్తపోయాక మా మామగారి మా దగ్గరే ఉండి మాకు వండి పెడుతూ మా వారిని తల్లి కంటే ఎక్కువగా సాకిందంట. ఆమె పోవటం, మా వారు కాలేజీలో చేరడం, హోటల్ భోజనం చేయటం అన్నీ ఒకేసారి జరిగాయట. వాళ్ళమ్మ వంట చేసి భోంచేసింది వేళ్ళ మీద లెక్కించవచ్చంటారు మా వారు. మాట రాగానే మా వారి ముఖం గంభీరం అయిపోయింది. నిజమే, చెంచత్త వంకాయ పచ్చడి చేస్తే ఎంతైనా తినేవాడిని. అరటికాయ పొడి అంటే నాకెంతో ఇష్టమని తరచుగా అరటికాయ పొడి చేసి పెట్టేది అన్నారు మా వారు చిన్నప్పటి రోజులు జ్ఞప్తికి తెచ్చుకుంటూ. ఓరి తిక్కన్నా, అరటికాయ పొడి చేయడం ఏమంత భాగ్యంరా. నీకిష్టమని తెలిస్తే ఈ పాటికి ఎన్నోసార్లు చేసి పెట్టేదాన్ని. రేపో మాపో చేస్తానులే అరటికాయ పొడి అన్నారు మా అత్తగారు ప్రేమతో. మా వారు హడలిపోయారు. అబ్బే వద్దమ్మా, ఊరికే అన్నాను. తప్పుకోవటానికి తంటాలు పడ్డారు. మా అత్తగారు విడిచిపెట్టలేదు. నువ్వు ఊరికే అను, నిజంగా అను. మన అరటి చెట్టు కొత్తగల వేసింది. మొదట కాయలు కోసి నీకోసం అరటికాయ పొడి చెయ్యబోతాను, సరేనా అన్నారు మా అత్తగారు. ఇప్పుడొద్దులేమ్మా, ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చేద్దుగానిలే అరటికాయ పొడి అన్నారు మా వారు ఏమి తోచక తికమక పడుతూ. బాగుందిరా నువ్వనేది. అరటికాయ పొడి కోసం బంధువుల్ని రమ్మంటావా ఏమిటి? తెలియక అడుగుతాను. అరటికాయ పొడి అంటే నీకు ఇష్టమన్నావు గనక నీకోసమే మందొకసారి అరటికాయ పొడి చేస్తాను. చుట్టాలొస్తే మళ్ళీ చేసుకోవచ్చు. అరటికాయ పొడి కేం భాగ్యం రా. ఆ సమయంలో మా వారి అవస్థ చూస్తే నాకే జాలేసింది. మజ్జిగన్నం కూడా సరిగ్గా తినకుండా చెయ్యి కడుక్కోవడానికి లేచారు. అయినా మీకెందుకు అవసరమా శ్రమ? అప్పుల చేత చేయించండి అరటికాయ పొడి అన్నాను మా వారిని ఆపద నుండి కాపాడడానికి. అయ్యో నెత్తిరాత, అప్పులకి అరటికాయ పొడికి 600 మైళ్ళ దూరం అని నీకు మాత్రం తెలీదా ఏమిటి? అయినా నాకేం శ్రమ కనుక నా కోసం కావాలంటే పొడి చేసుకోను అంటూ పచ్చడి గిన్నె అప్పులు చేతికిచ్చి పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు. చెయ్యి కడుక్కొని మూతి తుడుచుకుంటూ వచ్చిన మా వారు నా చెవిలో త్వరగా చెయ్యి కడుక్కొని రా,
నీతో ఒక మాట చెప్పాలి అంటూ మేడ మీదకెళ్ళారు. చెయ్యి కడుక్కొని అంట్ల గిన్నెలు పని మనిషికి వెయ్యమని చెప్పి పొందాను తీసుకొని పైకి వెళ్ళాను. ఏదో ఆలోచిస్తూ వాళ్ళు కుర్చీలో నడుం వాల్చి వాసాలు లెక్క పెడుతున్నారు మా వారు. నన్ను చూడగానే చివాలున లేచి వచ్చి పొందానులోకి వక్కపొడి కాస్త తీసి నోట్లో వేసుకుంటూ, చూడు, నిజంగానే రేపు మా అమ్మ అరటికాయ పొడి చేయబోతుందంటావా అన్నారు భయపడుతూ. ఆహా, ఆమె అన్నంత చేసి తీరుతుంది, మీరు తిన్నదాకా విడిచిపెట్టదు కూడా అన్నాడు నొచ్చే నవ్వు ఆపుకుంటూ. బాబోయ్, అయితే నేను రేపింటికి భోజనానికి రాడు. నా స్నేహితుడెవడో గృహప్రవేశంలో కాబోతున్నాడు. వాడింట్లో భోంచేస్తాను రేపు. ఆ సంగతి మా అమ్మకి చెప్పు. ముందే చెప్తున్నాను, ఆమె అరటికాయ పొడి చేశాక చెప్పు. నాకు నవ్వొచ్చింది. మా వారి చాదస్తానికి ఏమీ లాభం లేదు. రేపు తప్పించుకుంటే ఎల్లుండి, ఆ తర్వాత అరటిగల్లో కాయలున్నన్నాళ్ళు మీరు తప్పించుకోలేరు అన్నాను. ఆ గెల్లో ఎన్ని కాయలుంటాయేమిటి నా ప్రాణానికి అన్నారు భయపడుతూ. కనీసం 20-30. చచ్చన్రా దేవుడా అంటూ వాళ్ళు కుర్చీలో కూలబడ్డారు. కాసేపుండి, అయిందేను చూడు, నేను చెప్పినట్లు చేస్తావా అన్నారు లేచి కూర్చుంటూ. ఏం చెయ్యాలి అన్నాను. మరేం లేదు, ఆ అరటిగెల కోసేసి ఎవరికైనా దానం చేసేయ్, నన్ను రక్షించిన దానివవుతావు అన్నారు మా వారు బ్రతిమలాడుతూ. బాబోయ్, మీ అమ్మ బ్రతికుండగానే ఆమె చూసిందంట. ఆమె చూడకుండానే ఆ గల కోసి నా కారు వెనక డిక్కీలో పడాయి. ప్రొద్దుటే వేసుకొని మన పక్కింటి భాస్కరం గారి ఇంట్లో పడేసి పోతాను అన్నారు. పోనీ అదేదో గృహప్రవేశానికి వెళ్ళాలన్నారుగా, రేపు వాళ్ళింటికే పట్టకెళ్ళండి అన్నాను. అది రేపు కాదులే, వచ్చే శుక్రవారం. మరి భోజనానికి వెళ్ళాలన్నారుగా, ఏం హోటళ్ళు కానీ లేవా ఏంటి? అయ్యో, ఏం కర్మండి హోటల్లో భోంచేయడానికి. పోనీ దూరంగా ఉన్నా తెలిసిన వాళ్ళ ఇంటికి ఎవరింటికైనా పట్టుకెళ్ళి ఇవ్వకూడదు ఆ గలను? ఏం పక్కింటి వాళ్ళేం పాపం చేశారు అన్నారు మా వారు. పొరపాటున మీ అమ్మకు తెలిస్తే నన్నెవరు చెప్పమన్నారు? ఆమెకు అంతగా గొడవ చేసే గృహప్రవేశానికి పట్టకెళ్ళాలని చెప్పు. గృహప్రవేశం ఎప్పుడో ఏమిటో ఆమె అడగొచ్చిందా ఏమిటి? ఏం సరేనా అన్నారు సమాధానం కోసము. అలాగే అన్నాను. చివర్న మా వారు చెప్పింది నచ్చింది, కానీ చీకటితో లేచి అరటిగల కోసి కారులో పడేస్తాను. మరి అమ్మ లేచే ముందు కారు తీసుకెళ్ళి పోవాలి, లేకపోతే చిక్కొస్తుంది అన్నాను 9ంటికి నిద్రలేచే మా వారికి వార్నింగ్ ఇస్తూ. ఓయ్, అలాగే, అలారం పెట్టు 5ంటికి అన్నారు ఆవలిస్తూ. తెల్లారు గట్ట అలారం మోతకు అదిరిపడి లేచాను. మా వారు మంచి గుర్రు పెట్టి నిద్రపోతున్నారు. అలారం పెట్టమన్న మనిషి అరటిగల కోసిందాక మా వారిని లేపదలుచుకోలేదు. చప్పుడు కాకుండా మేడ దిగి వెళ్ళి పెరట్లో ఒక మూల గుడిసెలో ఉన్న తోటవాడు ఏడుకొండల్ని పిలిచాను నెమ్మదిగా. ఎవరది అంటూ. గుడిసెలో నుంచి దూసుకొచ్చాడు ఏడుకొండలు. నన్ను చూసి కళ్ళు నలుపుకుంటూ, అమ్మగారా అన్నాను కంగారు పడుతూ. ఊస్, అరవక, చూడు, కత్తి తీసుకొని నా వెంటరా అంటూ ముందుకు నడిచాను. డిటెక్టివ్ నవలలోనికి విలన్లాగా. ఏడుకొండలు కత్తి తెచ్చాడు. అందంగా ఉన్న అరటిగెలను కోయించేసేయడానికి నా మనసు ఎంతో బాధపడింది. ఆనాడు పృథ్వీవాక్య పరిపాలన కోసం పరశురాముడు తల్లిని నరికి వేసినట్లు భర్తవాక్య పాలన కోసం నేను ఆ అరటిగెలను కోయించక తప్పలేదు. కోయించిన గెలను కారులో పెట్టించి మళ్ళీ చప్పుడు కాకుండా మేడ మీదకి వెళ్ళాను. మా వారు బ్రహ్మాండంగా గురకబెడుతున్నారు. ఇంకా నేనే ఒక్క అలారం కాక తప్పలేదు. ఉలిక్కిపడి లేచాను. లేవండి త్వరగా, అరటిగల కోసేశాను. ఎందుకు అన్నారు నిద్రమత్తులో. ఎందుకేమిటి, మీరేగా కోయించమన్నారు. త్వరగా లేచి తీసుకెళ్ళి పక్కింటి వాళ్ళకి ఇచ్చిరండి. కారులో పెట్టాను గల. అబ్బా, నీవే తీసుకెళ్ళి ఇవ్వు, డిస్టర్బ్ చేయక, నిద్ర వస్తుంది అని అటు తిరిగి పడుకున్నారు. చచ్చన్రా భగవంతుడా, కథ అడ్డం తిరిగింది. చూడండి, మిమ్మల్నే మీ అమ్మ లేచే టైం అయింది. మీరు ఏమాత్రం బద్దగించినా మీ అమ్మ చేయబోయే అరటికాయ పొడి తినాల్సి ఉంటుంది. ఈ రోజు నుండి వరుసగా గెలలో కాయలు అయిపోయిందాక
బాబోయ్ ఇదిగో లేచాను అంటూ మా వారు తేలుకుట్టినట్లు తుళ్ళిబడి లేచారు. అప్పటికి గాని మా వారి నిద్ర మత్తు వదలలేదు. పెరటివైపు తలుపులు తీసిన చప్పుడైంది. నా గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలెట్టాయి. మా అత్తగారు లేచారు. పెరటివైపే వెళ్తూ అరటిగల కనిపించకపోతే ఏడుకొండల్ని కేకేసి అడుగుతుంది. వాడు చెప్తాడు, నన్ను పిలుస్తుంది. ఏమండోయ్, త్వరగా కారు తీసుకెళ్ళండి, మీ అమ్మ లేచారు అన్నాను కంగారు పడుతూ. అయ్యయ్యో ఇదిగో వచ్చేశాను అంటూ ముఖం కడుక్కొని చొక్కా వేసుకొని గబగబా మెట్లు దిగేసుకెళ్లారు. బెడ్ కాఫీ తీసుకొని అసలు అప్పులు ఎదురయ్యాడు. చీచి, వెధవశకునం పోయిందిరా ఈరోజు ఖరాబ్ నీ శకునంతో అంటూ 4 అడుగులు వెనక్కి వచ్చి తిరిగి మెట్లు దిగి కారు తీసుకొని గేటు బయటకు వెళ్ళిపోయారు మావారు. ఉన్నట్లుండి మా అత్తగారు కేకలు మేడ మీదకు వినిపించాయి. చచ్చాను, ఇంక నన్ను పిలుస్తుందేమిటి, పిలిచింది, వస్తున్నానత్తా అంటూ బల్లోకెళ్ళినట్లు పెరటివైపు ఉన్న మా అత్తగారి దగ్గరికి వెళ్ళాను. అది కాదే, అరటిగెలా అంత తెల్లవారు గట్ల కోయించాల్సిన అవసరమేమొచ్చింది? కాల్లో పెట్టించావంటే ఎందుకు? అసలు కాలేది? మీ అబ్బాయి తీసుకెళ్ళాడు. మరి కారులో నువ్వు అరటిగల పెట్టిన సంగతి వాడికి తెలుసా? ఆయనే కోయించి కారులో పెట్టమన్నారు. తన స్నేహితుడింట్లో ఈరోజు గృహప్రవేశమట, తీసుకెళ్లారు వాళ్ళకి ఇవ్వడానికి అన్నారు నీళ్లు నములుతూ. అయ్యో నెత్తి రాత! శ్రావణ శుక్రవారం పూట తొలిసారి వేసిన నిక్షేపం లాంటి అరటిగలను నీవెట్లా కోసిచ్చావు? వాడెట్లా తీసుకెళ్ళాడు? అవ్వా! అయినా నీవు నన్నెందుకు లేపలేదు? ఏం చెప్పేది? తల వంచుకొని మాట్లాడక ఊరుకున్నాను. అప్పులు చేతులు కట్టుకొని వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డాడు. కొండలు అరటి చెట్టు పక్కనే నిలబడ్డాడు, తల వంచుకొని దోషిలాగా. ఇంకా చూస్తూ నిలబడ్డావేమిట్రా? గెలకోసిన వెంటనే అరటి చెట్టు కొట్టేయాలని తెలీదు అని గర్జించారు మా అత్తగారు. అరటి చెట్టు మొదలంటూ నరికేసి పూచలు తీసుకొని మా అత్తగారి ముందుంచాడు. ఎందుకు ఇవి అఘోరించక తీసి దిబ్బలో పారే. బంగారం లాంటి అరటిగల ఊళ్ళో వాళ్ళకిచ్చి నా బోడి పూచలు తినడానికి ఇన్నాళ్ళు పెంచిందా ఈ అరటి చెట్టును? చీచి, మనుషులకు బుద్ధి జ్ఞానం అంటూ ఉండాలి. అసలు వాణ్ణి ఆ తండ్రికా బుద్ధులే వచ్చాయి. అయినా అంతే, వారం వచ్చం చూడకుండా ఏదంటే అది ఇంట్లో నుంచి తీసుకెళ్ళి ఊళ్ళో వాళ్ళకి ఇస్తుండేవాడు. ఆయన మాట్లాడాడో పోట్లాడాడో ఇది మంచి ఇది చెడు అని చెప్పాలిగా. మరి మొగుడు ఏది చెప్తే దానికంత తాళం వేస్తుంటే ఎలాగా? ఇదిగో ఇట్లానే ఉంటుంది అంటూ నాకు 2 చురకలు తగిలించారు మా అత్తగారు. తల ఒగ్గాను. వాళ్ళ అబ్బాయి కోసం ఆ పూట వంట ఆలస్యంగానే ఆరంభించారు మా అత్తగారు. కొడుకు వస్తే 4 చివాట్లేసి అడగాలని చాలాసేపు ఎదురు చూసిందామె. మా వారు రాలేదు, కారు రాలేదు. 12 గంటలైనా మా వారు రాలేదు. బహుశా వాళ్ళ అమ్మకు భయపడి ఏ స్నేహితుడింటికో వెళ్ళుంటారనుకున్నాను. గేటు బయట కారు ఆపి చప్పుడు కాకుండా మేడ మీదకెళ్ళి ఒక నిద్రపోయి లేచి తాపీగా స్నానం గీనం ముగించుకొని బట్టలు మార్చుకొని కాఫీ కూడా అడగకుండా వాళ్ళమ్మ కంటపడకుండా ఉంటే చాలని అడుగులో అడిగేసుకుంటూ మెల్లగా దిగి వస్తున్నారు మావారు. నేను ఎదురయ్యాను. అలాగేరా, వెనక్కి వెళ్ళు, మంచి శకునం. చూడు, మా అమ్మ ఇప్పుడు ఎక్కడుంటుంది? కేక వేసిందా అన్నారు రహస్యంగా. అదంతా ఎందుకు అడుగుతారులేండి, ఇంతవరకు మీకోసం కాచుకున్నది. మీరు వస్తే 4 చివాట్లు ఇవ్వాలని అడగాలని. ఇప్పుడే వంట చేసుకోవడానికి వెళ్ళింది లోపలికి. బాబోయ్, అయితే నన్ను త్వరగా వెళ్ళని. అయితే ఇంతకీ మీ భోజనం ఎలా? హోటల్లోనా? అయ్యో, ఏం గ్రహచారం అండి. అరటికాయలు లేవుగా ఇంట్లో, ఈ పూట ఇంట్లో భోంచేయండి అన్నాను బతిమలాడుతూ. అబ్బా, చెప్తే వినవు కదా. అసలే మా అమ్మ కోపంగా ఉంటుంది రోజు. ఆమె వెయ్యబోయే ప్రశ్నలన్నింటికి అబద్ధాలు చెప్తూ కూర్చోవాలి. నా చేత కాదు. మా అమ్మ అడిగితే ఉందిగా గృహప్రవేశం, అక్కడికి వెళ్ళానని చెప్పు. నాకిదే పని.
నేనేనా తీరిగ్గా మీ అమ్మ కోసం మీకోసం అబద్ధాలు ఆడుతూ కూర్చున్నాను? మీ అమ్మ చేతి చివాట్లు సూటిపోటి మాటలు నేను తినలేను. అంతకన్నా అరటికాయ పొడైనా తినొచ్చు. ఇవాళ కాకపోతే రేపు మాత్రం మీరామె కంటబడరా అన్నాను. రేపటికి ఆమె కోపం చల్లారిపోతుందిలే అంటూ మెట్లు దిగి హాల్లోకి వెళ్ళారో లేదో సాక్షాత్ తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిలాగా పట్టెనామాలతో చేతిలో సంచితోనూ ప్రత్యక్షమయ్యారు మా బావగారు. ఏంట్రా అంతా కులాసేనా అంటూ మా వారు గతుక్కుమన్నారు. రా అన్నయ్య, ఇదేనా రావటం? ఇంటి దగ్గర వదిన పిల్లలు అంతా కులాసాగా ఉన్నారా అంటూ వాళ్ళ అన్నయ్యను హాల్లోకి ఆహ్వానించారు. ఎవరో అనుకొని లోపలికి వెళ్ళిపోయిన నేను మా బావగారి గొంతు గుర్తుపట్టి హాల్లోకి వచ్చాను. నన్ను చూస్తూనే ఏమ్మా బాగున్నావా? మీ అక్కయ్య నిన్ను చాలా చాలా అడిగినట్లు చెప్పమన్నది. పిల్లలంతా నిన్ను చూడాలని కలవరిస్తున్నారు. అవును బావగారు, ఇంతవరకు వాళ్ళను మా ఇంటికి తీసుకురాలేదు. పోనీ ఈసారైనా తీసుకురాపోయారా అక్కయ్యను పిల్లలను అన్నాను. ఎక్కడమ్మా, నా ఉద్యోగంతోటే సరిపోతుంది. ఈసారి ఆఫీసు పని మీద వచ్చాను. 4 రోజులు లీవుల్లో అలాగే మిమ్మల్ని చూసినట్లుంటుందని అనుకున్నాను. అన్నట్లు కక్కి ఏది కనబడదే అన్నారు మా అత్తగారి కోసం వెతుకుతూ. ఆమె వంటింట్లో ఉన్నారు, పిలుస్తాను అంటూ మా బావగారికి కాళ్ళకి నీళ్ళ కూడా తేవడానికి పెరటి వైపు వెళ్ళాను. అప్పుడే అరిటాకు కోసం కత్తి పట్టుకొని బయలుదేరారు మా అత్తగారు. బావగారు వచ్చారన్నాను. ఎప్పుడు ఇంత పొద్దెక్కి ఏం బండి ఉంటుంది? పొద్దుటే వచ్చారులా ఉంది. బహుశా సాకమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చి ఉంటారు. అందుకే ఆలస్యమైందనుకుంటున్నాను. అయితే భోంచేయలేదన్నమాట. అయ్యో నెత్తిరాత! ఈ పూట అరటిగలే ఉంటే లక్షణంగా పొడి చేసేదాన్ని. వాడికి కూడా అరటికాయ పొడి అంటే ఎంతో ఇష్టమని మా తోడికోడలు చెప్తుండేది. ఈ పూట ఒట్టి పత్యం మెతుకులు పెట్టాల్సిందే వాడికి. అరటిగెల గొడవలో ఈ పూట అప్పులు కూరగాయలు తీసుకురాలా మార్కెట్ నుంచి. ఒట్టి సాంబార్ చేసి అప్పడాలు వేయించాడు. నేను ఒట్టి పచ్చడి మెతుకులు వేసుకున్నాను. ఇప్పటికే 12 దాటింది. ఇప్పటి కూరగాయలు మార్కెట్ నుంచి తెప్పించి వంట చేసి ఎప్పుడు వాడికి అన్నం పెట్టడం అన్నట్లు నీ మొగుడు గృహప్రవేశానికి వెళ్ళాడన్నావు కదూ. పొద్దున్నే కారు తీసుకెళ్ళిన వాడింకా రాలేదే? అక్కడే భోంచేసి వస్తాడా ఏకంగా అన్నారు మా అత్తగారు. అబ్బే లేదు, ఇప్పుడే ఆయన వచ్చారు. వెనకాలే బావగారు వచ్చారు అన్నాను. అయ్యో నెత్తిరాత! ఈ పూటే ఇంట్లో కూరగాయలు లేకుండా పోవాలా? సరే, నీవు వెళ్ళి సింహుడికి కాళ్ళకి నీళ్ళిచ్చిరా, నేనేదో తంటాలు పడతాను అంటూ పెరటి వైపు వెళ్ళారు మా అత్తగారు. బతికామనుకొని మా బావగారి కాళ్ళకు నీళ్లు తీసుకెళ్ళాను. కక్కి భోంచేస్తుందా అన్నారు మా బావగారు. లేదండి, మీరు భోంచేశాకే చేస్తుందంట అన్నాను. అట్లాగా, అయితే లేవరా పాపం, కక్కి మన కోసం కాచుకున్నట్లుంది అన్నారు మా బావగారు లేవబోతూ. నా గుండె కతుక్కుమంది. మా అత్తగారు ఉత్తర్వు లేకనే నీళ్లు భోజనానికి వెళ్ళడానికి లేదు. ఆవిడ ఏదో తంటాలు పడతానంది. మరి ఇంకాసేపు పడనిస్తే మంచిదనుకొని, లేదు బావగారు, ఆమె పిలుస్తానన్నారు అన్నాను. అయితే సరే, నాకేం తొందర లేదు. పొద్దుటే తిన్న టిఫిన్ ఇంకా అరగలేదు. కక్కీ కోసం చెప్పాను అన్నారు. అవును, అమ్మకు భోంచేయమని చెప్పు. అవును, అమ్మని భోంచేయమని చెప్పు. అప్పులున్నాడుగా వడ్డనకు, ఇంకా ఆమెందుకు అన్నారు మా వారు కొంపదీసి వాళ్ళమ్మ ఏ పదార్థమైనా వడ్డించడానికి వస్తుందేమోనన్న భయంతో. ఆమె స్వయంగా మీకు వడ్డిస్తారట అన్నాను మా వారిని ఏడిపించడానికి. అదేమిటి, భోంచేసిందాక అమ్మ మడిలో ఉంటుందిగా అన్నారు మా వారు. ఇంకా సందేహ వృత్తి కాక ఉంటారు. అప్పులు వడ్డిస్తుంటే పర్యవేక్షణ చేస్తారు. ఆమె ఏదైనా పచ్చడి పులుసు చేస్తే మీ కంచాల్లో ఎత్తిపడేస్తారు అన్నాను. మా బావగారు పక్కును నవ్వారు. మా వారు నన్ను నవిలి మింగేటట్లు చూసి మరుక్షణం తను నవ్వేశారు. ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగా 1 గంట అయింది. లోపల నుంచి మా అత్తగారి పిలుపొచ్చింది. నా కోసం
వెళ్ళాను వంటింట్లోకి. చూశావటే, నా మనసులో ఏదైనా అనుకుంటే అట్లాగే జరుగుతుందని మా అవ్వ అంటుండేది. అప్పుడప్పుడు నేను నీతో అంటున్నాను, జ్ఞాపకం ఉందా? ఇంతకు బేషైన అరటికాయ పొడి చేశాను అన్నారావిడ సంబరపడిపోతూ. ఆ ఆ అన్నాను గుడ్లు తేలేసి. నోట మాట రాలేదు నాకు. ఇందాకటి నుంచి ఆమె పడుతున్న తంటాలు ఇదేనా? అయినా ఎక్కడివి అరటికాయలు అడిగాను ఉండబట్టలేక. పక్కింటి భాస్కరం భార్యను. మన పిట్టగోడ మీద నుంచి ఏమైనా కూరగాయలున్నాయా? ఉంటే ఇవ్వండి అంటూ అడిగాను. నుంచి 6 బేషైన అరటికాయలు తెచ్చి ఇచ్చింది. చెప్తే నమ్మవేమో, అరటిగల కాయల్నే నవనవలాడుతూ చూట ముచ్చటగా ఉన్నాయి. ఇవిగో ఇంకా 3 కాయలు ఎత్తి పెట్టాను అంటూ మిగతా అరటికాయలు చూపించారు మా అత్తగారు. ఏం చెప్పేది? భూమి గుండ్రంగా నుండునట్టు తిరిగి మా ఇంటికే వచ్చాయి ఎల్లో కాయలు. మంచివేళ భాస్కరం భార్య అసలు విషయం చెప్పలేదు మా అత్తగారితో. బ్రతికించింది. బహుశా మా వారు వాళ్ళమ్మకి తెలియనివ్వొద్దని పాలిష్గా చెప్పి ఉంటారు. ఆయన దేన్నుంచి తప్పించుకోవాలని తంటాలు పడుతున్నారో ఆ అరటికాయ పొడి విశ్వరూపం ధరించింది. నేను దిగులుగా నిలబడి ఉండడం చూసిన మా అత్తగారు హుషారుగా, ఏమిటే అట్ట దిగులుబడి నిలబడ్డావు? మా అరటిగెల పోతే పోయింది, పక్కింటి వాళ్ళ పుణ్యమా అంటూ మంచి అరటికాయలు దొరికాయి సమయానికి. నీ మొగుణ్ణి సింహుణ్ణి భోజనానికి రమ్మను. ఒరే అప్పులు, వాళ్ళిద్దరికీ వడ్డించరా అన్నాను. అరటికాయ పొడి మా అత్తగారు చేశారన్న విషయం తెలిస్తే మా వారు అసలు భోజనానికి కూర్చోరేమో. మళ్ళీ నాకు విషమ సమస్య అయింది. హాల్లోకి వెళ్ళాను. అత్త భోజనానికి పిలుస్తుంది అన్నాను నెమ్మదిగా. మేము ఎప్పుడో రెడీ, లేవరా అంటూ పైన తువాలు వేసుకొని మా బావగారు లేచారు. మా వారు నన్ను చూసి, వాళ్ళమ్మ ఎక్కడుంది? అరటిగెల సంగతి మళ్ళీ ఏమైనా గొడవ చేస్తుందా? ఏమైనా వడ్డించబోతుందా? ఏ మూడ్లో ఉంది? కోపంగా ఉందా? ఇత్యాది ప్రశ్నలన్నీ భరతనాట్య భంగిమలో స్టైలిష్గా అభినయించారు. అన్నిటినీ చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను. ఏమి చెప్పినా చిక్కే. భోజనానికి కూర్చున్నారు అన్నదమ్ములిద్దరు. ఏంరా సింహం, ఎన్నాళ్ళకొచ్చావు? మమ్మల్నంతా మర్చిపోయినట్లున్నావే అంటూ చేతిలో అరటికాయ పొడి గిన్నె ధరించి రంగంలో ప్రవేశించారు మా అత్తగారు. ఎక్కడి అరటిగెల సంగతి వస్తుందోనని భయంతో తల వంచుకొని కూర్చున్నారు మా వారు. ఎక్కడెక్కడి పిల్లలతోనూ నా ఉద్యోగంలోనూ సరిపోతుంది. పెద్ద పిల్ల పెళ్ళిడికొచ్చింది. రెండో వాడికి టైఫాయిడ్ వచ్చి ఇప్పుడే లేచి తిరుగుతున్నాడు. చంటిదానికి ఎప్పుడు ఏదో జబ్బు. నీకు తెలియందేముంది? ఇల్లు కదలడానికి అవకాశమేది అన్నారు మా బావగారు. మరి సంసారం అన్న తర్వాత ఉండవట్రా? నీవంటే మీ అబ్బకు ఒక్కడివే గనక రాజులాగా పెరిగావు. మరి నలుగురు పిల్లలు జల్లులు అన్న తర్వాత మాటలా? ఏదో సామెత చెప్పినట్లు, ఒరే అప్పులు, అన్నం వడ్డించరా వాళ్ళిద్దరికీ అని ఆజ్ఞాపించారు మా అత్తగారు. మా వారు వాళ్ళమ్మ చేతిలో ఉన్న గిన్నెను చూడలేదు. అన్నం వడ్డించిన తర్వాత వెంటనే వార్నింగ్ లేకుండా మా అత్తగారు అరటికాయ పొడి వడ్డించేశారు. మా వారు గతుక్కుమన్నారు. కానీ ఆమె ఏం వడ్డించిందో పసిగట్టలేకపోయారు. మా అత్తగారి వంటలో అదో విశేషం. వడ్డించిన వెంటనే పలానా అని కనుక్కోవడానికి బ్రహ్మతరం కాదు. ఇదేమిటి కక్కి అన్నారు బావగారు పొడిని పరీక్షిస్తూ. అయ్యో తిక్కన్న, ఏమిటి అడుగుతావేంట్రా? అరటికాయ పొడి. మా వారు తుళ్ళిపడ్డారు. నా వైపు కోపంగా చూశారు. నేను తల వెనక్కి తప్పుకున్నాను. నీకు వాడికి ఇష్టమేనని చేశాన్రా అరటికాయ పొడి. ఏమిటో వేల మించిపోయిందని ఆదరా బాదరాగా చేశాను. ఎట్లా ఉందో ఏమో అంటూ వంటింట్లోకి వెళ్ళారు మా అత్తగారు. అదేమిటి కక్కి, మా కోసం ఈవేళ ఎప్పుడు నువ్వు భోజనం కూడా చెయ్యకుండా ఈ మాత్రం చేసిందే ఎక్కువ. ఇంకా ఎట్లా ఉండడం ఏమిటి? నీవు చేస్తే బాగుండకుండా ఉంటుందా అంటూ మా బావగారు అరటికాయ పొడి కాస్త నోటిలో వేసుకున్నారు. తక్షణం గరగరా గరగరా అనే శబ్దం బయలుదేరింది మా బావగారి నోటిలో నుంచి. ఏమిటన్నయ్యా అన్నారు కంగారు పడుతూ మా వారు.
అబ్బే ఏమీ లేదురా, ఈ అరటికాయ పొడి ఉంది చూశావు, కాస్త జాగ్రత్తగా చేయక ఏమాత్రం ఆ జాగ్రత్త చేసినా కష్టం అంటూ గ్లాసుడు నీళ్లు నోటిలో పోసుకొని గరగరా శబ్దాన్ని గలగరించి మింగారు మా బావగారు. ఇదిగో ఈ పొడి బాగా కుదిరిందిరా, వేడివేడిగా కూడా ఉంది, కాస్త తిని చూడండి అంటూ మా అత్తగారు వంటింట్లో నుంచి మరి కాస్త అరటికాయ పొడి తీసుకొచ్చి వద్దంటున్నా వినకుండా బలవంతంగా వడ్డించింది. అంతవరకు మా వారు తాకనే లేదు అరటికాయ పొడి. ఎంతో ఆప్యాయంగా మా అత్తగారు రెండవసారి వడ్డించిన అరటికాయ పొడిని విధిలేక భయపడుతూ కాస్త నోటిలో వేసుకున్నారు మా బావగారు. అన్నగారేమైనా అనుకుంటారేమో అని మా వారు ధైర్యం చేస్తే కాస్త పొడిని నోట్లో వేసుకున్నారు. ఈసారి కరకరా కరకరా శబ్దాలు బయలుదేరాయి. ఒక్క క్షణం నోరు మూసుకొని అన్నదమ్ములిద్దరూ ఒకరి ముఖాల్లోకొకరు చూసుకున్నారు. ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని. వాళ్ళిద్దరి నోట్లో నుంచే వస్తున్నాయని గ్రహించిన వెంటనే గబుక్కున చెరో గ్లాసుడు నీళ్లు నోటిలో పోసుకొని ఆ కరకరా శబ్దాన్ని మింగేశారు. మా అత్తగారు మూతి మీద వేలేసుకొని వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ, ఇదేమిట్రా, అరటికాయ పొడి తినడానికి ఇంత అవస్థ పడుతున్నారు అన్నది. అబ్బే లేదు కక్కి, అరటికాయ పొడి తినడానికి అవస్థేముంది అన్నారు మా బావగారు గ్లాసుడు క్రిందెడుతూ. మరేమైనా రాళ్ళు రప్పలు ఉన్నాయా? అబ్బే అవుంటే దొరికిపోతాయి. సాధారణంగా వేపుడుతో కలిసిపోయేయి, బొగ్గులు తాలింపుల్లో కలిసిపోయే వాటిల్లో ఆవాలు, ఇసుక ఇవి రెండు కాస్త జాగ్రత్తగా చూడకపోతే చిక్కు అంతే అన్నారు మా బావగారు. ఏమేరా, అన్నీ సరిగ్గా చూసి వేశారే, నేను కూడా కాస్త నోటిలో వేసుకొని రుచి చూశాను. మరి నువ్వేనా ఇసుక బొగ్గులు నా నోటికి తగలలేదే అన్నారు మా అత్తగారు. దానికి కారణం ఉంది కక్కి, మాకు పండ్లున్నాయి కనుక నమిలాం, నీకు పండ్లు లేవు కనుక మింగేనుంటావు, అందుకే నీకు తెలియలేదు. అరటికాయ పొడిలో అరటికాయ కాక ఇంకా ఏమేమున్నాయో అన్నాను మా బావగారు. మా వారితో పాటు మజ్జిగన్నం కలుపుకుంటూ తలుపు వెనక ఉన్న నేను నవ్వు ఆపుకోలేక తంటాలు పడ్డాను. అయ్యో నెత్తిరాత, ఇంతకు ఇద్దరు తినలేదేమిట్రా అరటికాయ పొడి అంటూ దవడలు నొక్కున్నారు ఆశ్చర్యంగా మా అత్తగారు. అదేమిటి కక్కి, గంగి గోవు పాలు గరిటెడైనను చాలు అన్నట్లు ప్రేమతో వడ్డించింది, ఏ కాస్త తిన్నా తిన్నట్లే అన్నారు మా బావగారు. కక్కి మనసు కష్టపడడం ఇష్టం లేక, పోని రేపు మళ్ళీ చేసి పెడతానులేరా అరటికాయ పొడి, అన్నీ జాగ్రత్తగా చూసి అన్నారు మా అత్తగారు. అబ్బే ఎందుకు కక్కి, ఈ సాయంత్రం బండికి వెళ్ళిపోతున్నాను అన్నారు చెయ్యి కడుక్కోవడానికి లెగుస్తూ. అదేమిట్రా ఇంత తొందరగా వెళ్తావు అన్నారు మా అత్తగారు ఆశ్చర్యంగా. అవును కక్కి, అర్జెంటు పనులున్నాయి, ఏమీ అనుకోవద్దురా అన్నారు మా వారి వైపు తిరిగి. అబ్బే నీ పనులాపుకొని ఉండమంటానా, తీరుబడి చూసుకొని మళ్ళీ వద్దువుగానిలే అన్నయ్య అన్నారు మా వారు. మళ్ళీ అన్నగారి కోసం వాళ్ళమ్మ చేసే అరటికాయ పొడి తినాల్సి వస్తుందేమోనన్న హడలుతో. అయినా 4 రోజులుంటానన్న మా బావగారికి అర్జెంటు పనులన్నీ అనుకోకుండా రావటానికి కారణం మా అత్తగారా అరటికాయ పొడా? అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి కథతో కలుద్దాము. అంతవరకు నమస్తే.